వివిధ పార్టీల నాయకులకు, అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులకు, అదేవిధంగా వివిధ కార్మిక సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు బీసీ బంద్కు మద్దతు ప్రకటించడం చాలా సంతోషం. అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి మేమందరం కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రశ్నించాలి అనే ఉద్దేశంతో అందరూ మద్దతు ప్రకటించడం చాలా సంతోషం. కాకపోతే మనం అసలు 42% అనేది అడిగామా ఎవరమైనా బీసీ రిజర్వేషన్ కావాలి అని? బీసీలు ఎంతమంది ఉన్నాం? 56% ఉన్నాం. మనం అడగలేదు. వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం వస్తే మేము పెడతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మన బీసీలు ఎంతమందో తెలియకుండానే 42% ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పింది. అదే 42% ప్రకటించింది. కానీ చట్టపరంగా ఎప్పుడైతే ఆ రిజర్వేషన్ అనేది అమలవుతుందో, రాజ్యాంగం మారిస్తేనే అది అమలవుతుంది అనే విషయం మనం ఇక్కడ జిల్లా స్థాయి నాయకులు మనందరికీ తెలుసు. అట్లాంటిది రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులకు, సీఎం గారికి, అదేవిధంగా అన్ని పార్టీల నాయకులకు తెలీదా? మనం చిన్న నాయకులం, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మనకే తెలిసినప్పుడు వాళ్ళకి తెలీదా? అంటే తెలిసి కూడా తప్పు చేశారా బీసీల్ని మళ్ళీ అణగార్చాలనే ఉద్దేశంతో అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అంతేకాకుండా చట్టపరంగా తీసుకుంటేనే మనకు విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు లబ్ధి అనేది బీసీలకు జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం మాత్రమే బీసీ బిల్లును ప్రవేశపెట్టిండ్రు. కానీ ఈ బిల్లు ద్వారా మనకు జరిగేది ఏమీ లేదు. స్థానిక సంస్థల్లో విన్ అయితే ఈ నాయకుల ద్వారా చట్టాల్లో ఏం మార్పు రాదు. ఎక్కడైనా మన నియోజకవర్గం కానీ పార్లమెంట్ లో కానీ మార్పు జరిగినప్పుడు మాత్రమే మన బీసీలకు న్యాయం జరుగుద్ది. అదే విధంగా ఈ 42% ఏదైతే ప్రవేశపెట్టిండ్రో దీన్ని మనం అడగపోయినా ప్రవేశపెట్టిండ్రు. కానీ అది అయ్యే విధంగా ఢిల్లీ వరకు వెళ్ళైనా సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఫైట్ చేయాలి. ఇక్కడ ఇంతమంది ఇన్ని నాయకులు, ఇన్ని పార్టీల నాయకులు అందరూ పార్టిసిపేట్ చేసిండ్రు. కానీ ప్రతి ఒక్కరు కూడా మరి మా పార్టీ నుంచే కదా బిల్లు ఇవ్వాల్సిందని బీజేపీ వాళ్ళు ఆలోచన చేయాలి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఏదైతే ఉందో అది చట్టపరమైనది కాదు కాబట్టి కోర్టులో బిల్లు ఆగింది. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అందరం నెక్స్ట్ బీసీ ఉద్యమం కోసం, ఎందుకంటే ఒక్కరోజు మనం ధర్నా చేస్తేనో బంద్ చేస్తేనో బీసీ బిల్ అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మేము ఇంతమంది బీసీలు ఉన్నాం, 60% పైన ఉన్నటువంటి బీసీలు కనీసం 42% రిజర్వేషన్ కి నోచుకోవట్లేదు ఈ రోజు. అట్లాంటిది మనం అందరం కూడా పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేసి పిఎం గారికి పంపించాలి. ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ కార్డు రాసి మేము బీసీలం ఒక రోజు మనమే మన పాల్వంచ నుండే మొదలు పెడదాం ఈ ఉద్యమం అనేది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు